సిస్టర్, ఒక పని చేయండి. డాక్టర్ శ్రీనివాస్ గారు రాగానే నాకు ఒకసారి ఫోన్ చేయండి. నేనే ఆయనతో ఫోన్లో మాట్లాడతాను. ఓకే సార్, తప్పకుండా చెప్తాను. సారీ సార్, ఏమనుకోకండి. పాప మెంటల్ పేషెంట్ సార్, మీరు ముందుకు రాకండి. ఆమెకు బట్టలు సరిగ్గా లేవు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నేను తీసుకెళ్తా సార్, మీరు వెళ్ళండి. ఇట్స్ ఓకే. మీరు వెళ్ళండి సార్. అబ్బో, ఈమె చాలా హడావుడి చేసిందే. మత్తు ఇంజెక్షన్ ఇవ్వడమే మంచిదైంది. వాట్ బాయ్స్? నమస్తే. నమస్కారం అండి. నమస్తే జయ. మీరేం కంగారు పడకండి, మనం ఈ కేసు గెలవటం గ్యారంటీ. థ్యాంక్ యూ మేడం. భరత్ వస్తున్నాడు. రానివ్వండి, మీరు కూర్చోండి. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. కేస్ నంబర్ 728 వసంత వర్సెస్ భరత్ 420 చీటింగ్ కేస్ అండ్ 494 బైగమి కేస్. ప్రొసీడ్. వసంత, వసంత, వసంత. నమస్కారం అండి. యువర్ ఆనర్, ఈమె నా క్లయింట్ వసంత. ఈమె స్వస్థలం వరంగల్. ఎదురుగా బోన్లో నిలబడ్డ భరత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. గత సంవత్సరం మేలోనే అమెరికా నుండి ఇండియాకొచ్చి రకరకాల పెళ్లి సంబంధాలు చూశాడు. కానీ ఏదీ నచ్చలేదు. చివరికి మూర్తి మ్యారేజ్ బ్యూరో ఓనర్ చెల్లెలైన ఈ వసంతని పెళ్లాడాడు. వీళ్ల వివాహం వరంగల్లోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగింది. ఇదిగోండి మ్యారేజ్ సర్టిఫికెట్. దాదాపు 45 రోజులు ఆమెతో సర్వసుఖాలు అనుభవించిన ఈ భరత్ ఈ వసంతను మోసం చేసి ఆమెకు విడాకులిచ్చి అమెరికాకు వెళ్లిపోయాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. భరత్ చేసిన మోసం ఏంటో రుజువు కాకుండానే మోసం చేసి విడాకులిచ్చారని ప్రాసిక్యూటర్ ప్రభావతి గారు చెప్పడం సబబు కాదు. అబోవ్ ఆల్ దట్, విడాకులు కోర్టు ఇస్తుంది. ఆ కోర్టులో మోసం జరిగిందని చెప్పడం కూడా కోర్టును అవమానపరచడం యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. సారీ యువర్ ఆనర్. ఈ కేస్ సెక్షన్ 420 చీటింగ్ మీద మరియు 494 బైగమీ మీద పెట్టబడింది. 420 నేరం విడాకులప్పుడే జరిగింది యువర్ ఆనర్. అది రుజువు చేయాలి యువర్ ఆనర్. మీరు కేసు ఓపెన్ చేయండి. యువర్ ఆనర్, పెళ్లైన 45 రోజులకే వసంతను అమెరికాకి తీసుకెళ్లడానికి పాస్పోర్ట్ వీసా కావాలని భరత్ కొన్ని పేపర్ల మీద సంతకాలు తీసుకున్నాడు. అయితే అవి విడాకులకి ఆమె అంగీకార పత్రాలు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వీసా కాగితాలకి విడాకుల కాగితాలకి తేడా తెలియదా యువర్ ఆనర్? తెలీదు. నా క్లయింట్ 5వ క్లాస్ వరకే చదువుకుంది. ఆ తర్వాత చదువుకోవడానికి ఆమెకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. అందుకే చదువుకోలేదు. తను చదువుకోలేదు కనుకే తన శీలం మంచిది కాదు అని తనే ఒప్పుకుంటూ
విడాకులకు అంగీకరిస్తూ పత్రాల మీద సంతకం చేసింది. చదువుకొని సంతకం పెట్టగలిగిన ఆడపిల్ల తన శీలం మంచిది కాదు అని తనే ఒప్పుకుంటూ అంగీకార పత్రం రాసిస్తుందా యువర్ ఆనర్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు పూర్తిగా ఓపెన్ చేయకుండానే ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోతున్నారు ప్రభావతి గారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. మీరు కేసు ఓపెన్ చేయండి. ఎస్ యువర్ ఆనర్. భరత్ని ప్రశ్నించడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఆ బోన్లో ఉన్న స్త్రీ మీకు తెలుసా? తెలుసు. ఆమె పేరు వసంత, నా మాజీ భార్య. చాలా పెద్ద మనసు గల అమ్మాయి. అందుకే మోసం చేశారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు ఇంకా రుజువు కాకుండానే మళ్ళీ మోసం చేశారంటాం సబబు కాదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. మీరు మీ కామెంట్స్ని వెనక్కి తీసుకోండి. ఆమెకు మీరు విడాకులు ఎందుకు ఇచ్చారు? అది నా నోట్తో నేను ఎలా చెప్పగలను లాయర్ గారు? చెప్పలేను. తన తప్పు తాను ఒప్పుకుని కాగితం రాసిచ్చిన గొప్ప మనసు వసంత గారిది. ఆ విషయం నా నోట్తో నేను చెప్పలేను. మీరు మరీ అతి మంచితనం చూపించొద్దు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. అలాగే. ఈ వసంతకు మీరు విడాకులు ఎందుకు ఇచ్చారు? ఆవిడ శీలం మంచిది కాదని తెలియడంతో ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీకెలా తెలిసింది? నా కళ్ళతో ఆవిడ తప్పు చేస్తుంటే చూశాను. నిలదీసి అడిగితే ఒప్పుకుంది. విడాకులు ఇవ్వడానికి అంగీకరించి కాగితం మీద అదే విషయం రాసిచ్చింది. ఆమె స్వయంగా రాసిచ్చిందా? లేదు, లాయర్ గారు కావలసిన విధంగా రాసిచ్చి ఆవిడికి చదివి వినిపించిన తర్వాతే ఆవిడ సంతకం పెట్టారు. ఆవిడ అన్నగారు కూడా సాక్షి సంతకం పెట్టారు. వసంతకు ఇంగ్లీష్ చదవటం వచ్చా రాదా? తెలీదు. ఓ, ఆమెకి ఇంగ్లీష్ చదవటం రాదని తెలిసే నోటీస్ చదివి వినిపించారా? ఆమెకు చదువు రాదని అందుకే విడాకులు ఇచ్చానని మీరే స్వయంగా జయతో, అంటే మీరిటీవలే పెళ్ళాన్న రెండో భార్యతో అన్నారా లేదా? అన్నట్టు గుర్తులేదు, కానీ అనే ఉంటాను ఎవరైనా. క్షణికోద్రేకంలో తప్పు చేసిన ఆ స్త్రీమూర్తిని 10 మందిలోనూ కించపరచడం ఇష్టం లేక, విడాకుల కారణాన్ని బయటికి చెప్పలేక అలా చెప్పుంటాను ఎవరన్నారు. ఇది కోర్టు గనక, నేను ప్రమాణం చేశాను గనక న్యాయదేవత ముందు నిజం చెప్తున్నాను ఎవరన్నారు. మీరు అమెరికాకు వెళ్ళకముందు ఇండియాలో ఏదైనా యాక్టింగ్ కోర్స్ చేశారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసుకు సంబంధం లేని విషయాలు అడుగుతున్నారు ప్రాసిక్యూటర్ ప్రభావతి గారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఆమె ఏం చదువుకున్నారో మీకు తెలుసా? తెలీదు, నేను అడగలేదు కూడా. కులం కంటే గుణానికి, చదువు కంటే సంస్కారానికి, సిరి సంపదల కంటే శీలానికి ఎక్కువ విలువిచ్చే మనిషిని నేను. అందుకే నేను ఆవిడ్ని పెళ్ళాడాను.
కానీ శీలం లేదని తెలిసాక వదిలేక తప్పలేదు. మీరు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. సుభాషితాలు అక్కర్లేదు. శీలం మంచిది కాదు గనక విడాకులిచ్చాను అంటున్నారు. ఆమె శీలం మంచిది కాదు అని రుజువు చేయగలరా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తన శీలం మంచిది కాదని వసంతే ఒప్పుకుని సంతకం చేసిన తర్వాత ఇంకా రుజువు చేయవలసిన అవసరం ఏముంది యువర్ ఆనర్? అబ్జెక్షన్ సస్టైన్డ్. శీలం మంచిదా కాదా అన్నది ఈ కేసు పరిధిలోనికి రాదు. వసంత విడాకులు ఇచ్చేటప్పుడు తన శీలం మంచిది కాదని ఏ ఒత్తిడి లేకుండా సంతకం పెట్టిందా లేక మోసగింపబడిందా అనేదే కోర్టుకు ముఖ్యం. ఈ వాదనలు ఆ దిశగానే సాగాలి. అనవసరమైన చర్చలతో కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు. సారీ యువర్ ఆనర్. వసంత గారు, కోర్టు వారి ఆదేశం విన్నారు కదా. మీరు విడాకులకు అంగీకరిస్తూ సంతకం పెట్టినప్పుడు పేపర్లు చదివే సంతకం పెట్టారా? ఇంగ్లీష్ నేను చదవలేనండి. నాకంతగా ఇంగ్లీష్ రాదు. 5వ క్లాస్లోనే నా చదువు ఆగిపోయింది. మరి ఆ కాగితాల మీద మీరెలా సంతకం పెట్టారు? తనతో నేను అమెరికా రావడానికి పాస్పోర్టు వీసా కావాలని చెప్పారు భరత్ గారు. అందుకోసం ఎన్నో కాగితాల మీద సంతకాలు పెట్టాలని చెప్పారు. ఎవరో ఒక మనిషిని ఆయనే తీసుకొచ్చారు. ఆ మనిషి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేశాను. నా తరువాత అక్కడే ఉన్న మా అన్న మూర్తి కూడా కాగితాలు విప్పి చూడకుండా సంతకాలు పెట్టేశారు. తన చెల్లెలు అమెరికా వెళుతుందన్న గుడ్డి ఆనందంలో కాగితాలు కూడా ఏంటని చూడలేదు మా అన్నయ్య. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మూర్తి ఏ ఆనందంలో ఉన్నాడో ఈమె చెప్పడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సంతకాలు పెట్టిన తర్వాత మీరు కోర్టుకు హాజరయ్యారా? హాజరయ్యాను. కోర్టులో ఏం జరిగింది? నన్ను ఇలాగే కోర్టులో బోన్లో నిలబెట్టారు. అంతా హడావుడిగా ఉంది. నీకు పూర్తిగా అంగీకారమేనా అని కోర్టు వారు అడిగారు. అంగీకారమే అని చెప్పాను. ఆ తరువాత భరతే అన్నీ మాట్లాడారు. నేనేమీ మాట్లాడలేదు. ఇంటికొచ్చేసాం. తను అమెరికా వెళ్లే ముందు నా పాస్పోర్టు వీసా రావడానికి కొన్ని రోజులు టైం పడుతుందని చెప్పి వెళ్లారు. ఆ తర్వాత అతని నుంచి జవాబు లేదు. 6 నెలలు జరిగిన తర్వాత గానీ నాకు తెలియలేదు అతను నన్ను వదిలించుకోదలిచాడని. అమెరికా వెళ్లిన భరత్ని మీరు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించలేదా? చేశాను. నా గొంతుగానే మా అన్నయ్య గొంతుగానే వినగానే ఆయన ఫోన్ పెట్టేసేవారు. ఆ బెంగతోనే, మోసగించబడ్డామన్న బాధతోనే మా అన్నయ్య చనిపోయాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.